వెల్కమ్ టు ది ఛానల్ గైస్. ఈరోజు మనం 28th నవంబర్ 2025 జరిగిన గ్రూప్ డి షిఫ్ట్ 2 పేపర్ యొక్క జనరల్ సైన్స్ పార్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నామండి. సో మనం ఇక చూస్తే ఫస్ట్ క్వశ్చన్ అండి. ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ వై హార్మోనల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కెన్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు. కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి దేనికి పనికొస్తాయండి? కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి మనకి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి పనికొస్తాయండి. సో, మనకు తెలుసు కదండీ! ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో మనకి కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మనకి ఎస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, అలాగే ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, జీఎన్ఆర్‌హెచ్ ఇలా కొన్ని హార్మోన్స్ అనేవి మనకి సెక్రీట్ అవుతాయండి. ఒక్కొక్క హార్మోన్ ఒక్కొక్క ఫంక్షన్‌ని మనకి చేసి పెడతాయండి. అయితే ఎప్పుడైతే ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి మనం వాడుతామో వీటి యొక్క సెక్రీషన్ అనేది ప్రాపర్ టైమ్స్‌లో జరగవండి. సో, ఎప్పుడైతే మనం ఒక ప్రాపర్ సైకిల్‌ని మనం బ్రేక్ చేస్తామో, మనకి ఆటోమేటిక్‌గా డిస్రప్షన్ అనేది జరుగుతున్నట్టే కదా! సో, ఎప్పుడైతే డిస్రప్షన్ అనేది నేచురల్ హార్మోన్ బ్యాలెన్స్‌కి జరుగుతుందో, అప్పుడు మనకి సైకలాజికల్ ఫంక్షన్స్ అనేవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో, సమ్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్స్ ఏంటండి? నాషియా, పెయిన్, బ్రీస్ట్ ఇరిటేషన్. కొన్ని సైకలాజికల్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్సో మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. సో, ఇక్కడ ఆప్షన్స్ చూస్తే దే డిస్రప్ట్ ది నేచురల్ హార్మోన్ బ్యాలెన్స్ అంతే కదండీ! కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి మనకి నేచురల్ సైకిల్‌ని బ్రేక్ చేస్తాయి. సో, ఇలా బ్రేక్ చేయడం వల్ల మనకి సైకలాజికల్ ఫంక్షన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయన్నమాట. ఇక సో, మనకి ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. అయితే మిగతా ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ దే డెస్ట్రాయ్ ది ఎగ్ ఇన్‌సైడ్ ది ఓవరీ అన్నాడు. కాదండి. ఇది అసలు ఆప్షన్ రాంగ్ అనమాట. ఎందుకంటే ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి ఎగ్‌ని డెస్ట్రాయ్ చేయవు. అసలు ఎగ్ అనేది ప్లేస్ అవ్వకుండా చూస్తాయన్నమాట. ఇకపోతే ఆప్షన్ సి వచ్చి దే ప్రివెంట్ ది స్పెర్మ్ ఫ్రమ్ రీచింగ్ ది ఎగ్ మెకానికల్లీ. ఇక్కడ మెకానికల్లీ అన్నారు చూసారు కదండీ! ఇవి కాండోమ్స్ అండ్ డయాఫ్రామ్స్ అనమాట. ఇవి మెకానికల్‌గా మనకి స్పెర్మ్‌ని ఎగ్‌కి రీచ్ అవ్వకుండా మెకానికల్‌గా అడ్డుకోవడానికి మనకి కాండోమ్స్ అండ్ డయాఫ్రామ్స్ అనేవి యూజ్ అవుతాయన్నమాట. ఇకపోతే ఆప్షన్ డి చూడండి. దే ఇంటర్ఫియర్ విత్ ది బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్ అని. కాదండి. దే ఇంటర్ఫియర్ విత్ ది రీప్రొడక్షన్ సిస్టమ్ అనమాట. సెకండ్ క్వెషన్ చూద్దామండి. ఏమంటున్నారు? 2 రెసిస్టర్స్ ఆఫ్ 15 ఓహ్మ్స్ అండ్ 5 ఓహ్మ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అంట. విత్ ఏ 12 వోల్ట్ బ్యాటరీ. హౌ మచ్ కరెంట్ విల్ ఫ్లో ఇన్ ది సర్క్యూట్ అంటున్నాడు. ఇక్కడ చూడండి. 2 రెసిస్టర్స్ ఆఫ్ 15 అండ్ 5 ఓహ్మ్స్ అన్నాడు. ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అంట. అంటే మనకు సిరీస్‌లో తెలుసు కదండీ! ఎన్ని రెసిస్టర్స్ యాడ్ చేసినా అవన్నీ కూడా మనం ఎడిషన్ చేసుకుంటూ పోతామనమాట. సో, ఇక్కడ R1 అనేది 15 అనుకోండి. R2 అనేది 5 అనుకోండి. ఇది ఎంతొస్తుంది మనకు రెసిస్టెన్స్? 20 వస్తుందనమాట. అలాగే ఇప్పుడు మనకు తెలుసు కదా! V=IR ఫార్ములా. సో, మనకేం అడుగుతున్నారు ఇక్కడ? హౌ మచ్ కరెంట్ అంటున్నారు. ఇక్కడ మనకు వోల్టేజ్ ఎంత ఇచ్చారండి? 12 ఇచ్చారు. తర్వాత అంటే దీన్ని ఎలా రాసుకుంటాం ఫార్ములా? V/R=I అని రాసుకోవచ్చా? అంటే V=12 వోల్ట్స్ అయింది మనకి. అండ్ రెసిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత? 20 అనమాట. దీన్ని 12/20 అంటే 3/5 రాసుకోవచ్చు. అంటే 0.6 రాసుకోవచ్చు. సో, మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి? V/R=I అన్నాం. మన I అనేది యాంప్స్ అనుకుంటాం కదా! అంటే కరెంట్ అనేది. సో, 0.6 యాంప్స్ అనమాట. సో, మనకి ఆప్షన్ డి అనేది రైట్ అవుతుందండి. ఇప్పుడు మనకి థర్డ్ క్వెషన్ చూద్దామండి. ఏమంటున్నారు ఇక్కడ? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ అకార్డింగ్ టు థామ్సన్స్ మోడల్ ఆఫ్ ఆటమ్. ఇక్కడ థామ్సన్స్ మోడల్ ఆఫ్ ఆటమ్ అంటే మనం దీన్ని ప్లమ్ పడ్డింగ్ మోడల్ అని కూడా అనొచ్చు కదా! ప్లమ్ పడ్డింగ్ మోడల్. సో, ప్లమ్ పడ్డింగ్ మోడల్‌లో ఏమంటున్నాడంటే మనకి పాజిటివ్ అండ్ నెగెటివ్స్ అనేవి ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయంటండి. ఓకే. సో, మనకిక్కడ ఆప్షన్స్ చూస్తే మనకిక్కడ ఏమంటున్నాడంటే ఫస్ట్ ఆప్షన్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ ది ఆర్బిట్స్. యాక్చువల్‌గా ఈ స్టేట్మెంట్ మనకిచ్చింది నీల్స్ బోర్ ఇస్తాడనమాట. ఎప్పుడు 1913లో ఈ స్టేట్మెంట్ మనకి ఇస్తాడు. అండ్ ఈ ఆర్బిట్స్ ఉన్నాయి కదండీ! వీటిని మనం స్టేషనరీ ఆర్బిట్స్ అనొచ్చు అనమాట. వీటిలో మనకి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయని మనకి నీల్స్ బోర్ చెప్తాడు. సో, ఆప్షన్ ఏ అనేది రాంగ్ అవుతుంది ఈ క్వెషన్‌కి. అండ్ ఆప్షన్ బి అయితే ఎలక్ట్రాన్స్ ఆర్ కాన్సంట్రేటెడ్ ఇన్ ది న్యూక్లియస్. యాక్చువల్‌గా ఇది మనకి గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనకి ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ ఇస్తాడండి ఈ స్టేట్మెంట్. అండ్ ఆప్షన్ డి ఎలక్ట్రాన్స్ ఆర్ అటాచ్డ్ టు న్యూట్రాన్స్. ఈ స్టేట్మెంట్ కూడా మనకి ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ ఇస్తాడు. బట్ మనకిక్కడ స్టేట్మెంట్ గివెన్ బై థామ్సన్స్ మోడల్ అన్నాడు చూసారా అండి. సో, మనకు మిగిలిన ఆప్షన్ ఏంటి? సి. ఈ సిలో ఎలక్ట్రాన్స్ ఆర్ స్ప్రెడ్ రాండమ్‌లీ ఇన్ ఏ పాజిటివ్‌లీ చార్జ్డ్ స్ఫియర్ అన్నారు చూసారా?
ఇది మనకి రైట్ అవుతుందనమాట. ఇక్కడ చూడండి ఫోర్త్ క్వెషన్. ఏ పౌల్ట్రీ ఫార్మర్ వాంట్స్ బర్డ్స్ దట్ కన్జ్యూమ్ లెస్ ఫీడ్, టాలరేట్ హై హీట్ అండ్ ప్రొడ్యూస్ క్వాలిటీ చిక్స్. సో, మనం ఆన్సర్ చేసే ముందు ఫస్ట్ ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఏమంటున్నాడు? ఫీడ్ బర్డ్స్ ట్వైస్ ఎ డే. ఇక్కడ యాక్చువల్‌గా మనకి పౌల్ట్రీ వాళ్ళు జనరల్‌గా రోజుకి పర్ డే 2 టైమ్స్ ఫీడ్ ఇస్తారండి. మనకిక్కడ ఏమంటున్నారు క్వెషన్‌లో? కన్జ్యూమ్స్ లెస్ ఫీడ్ అంట. అంటే మనకు 2 టైమ్స్ కన్నా తక్కువ ఇవ్వాలి. సో, తక్కువ ఇవ్వాలంటే ఇక్కడ ఆప్షన్ ఏది చూడండి. ఫీడ్ బర్డ్స్ ట్వైస్ ఎ డే అనేది ఇది తప్పవుతుంది కదా! స్ట్రాటజీ షుడ్ హి ఫాలో అంటే మనకి తక్కువ ఫీడ్ కన్జ్యూమ్ చేయాలి. సో, తక్కువ ఫీడ్ ఇవ్వాలి మనం. ఆప్షన్ ఏ అనేది రాంగ్ అవుతుంది. ఇకపోతే ఆప్షన్ సి చూద్దాం. షిఫ్ట్ టు ఫిష్ ఫార్మింగ్ అంట. యాక్చువల్‌గా మనకిక్కడ పౌల్ట్రీ గురించి మాట్లాడినప్పుడు షిఫ్ట్ టు ఫిష్ ఫార్మింగ్ అనేది ఎలా చెప్తాం? అంటే కామన్ సెన్స్ ప్రకారంగా. సో, ఇది కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ ఇకపోతే ఆప్షన్ డి అన్నాడు. ఇక్కడ చూడండి. ఇండిజినస్ బోట్స్ యూజ్ చేయమంటున్నాడు. ఇండిజినస్ బోట్స్ అనేవి లోకల్ క్లైమేట్‌కి అడాప్ట్ అయ్యి ఉంటాయి. సో, దే కెన్ టాలరేట్ హై హీట్. కానీ వీటి యొక్క ప్రొడక్టివిటీ అనేది తక్కువుంటుంది. కంపేర్డ్ టు ఎక్సాటిక్ అనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లోకల్ బ్రీడ్ చూసారండి. ఈ లోకల్ బ్రీడ్, ఎక్సాటిక్ బ్రీడ్‌కి మనం క్రాస్ బ్రీడ్ చేస్తే మనకు కొత్త బ్రీడ్ వస్తుంది కదండీ! అది లోకల్ క్లైమేట్‌కి అడాప్ట్ అవుతుంది. ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుందనమాట. సో, ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. ఫిఫ్త్ క్వెషన్ చూద్దామండి. ఏమంటున్నాడు? కన్సిడర్ ఏ లే ఆఫ్ లైట్ అబ్లిక్విలీ ఫ్రమ్ ఎయిర్ ఇంటూ ఎ గ్లాస్ స్లాబ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక్కడ అబ్లిక్విలీ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనకి ఒక సర్ఫేస్ ఉంది కదండీ! దీనికి పెర్పెండిక్యులర్ తీసుకున్నాం. అబ్లిక్విలీ పాసింగ్ అంటే ఒక యాంగిల్‌తో పాస్ అవుతుందన్నమాట ఈ నార్మల్‌కి. ఓకే. అదే ఆబ్లిక్విలీ అనే వర్డ్‌కి అర్థం. సో, ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఆర్ ట్రూ అంట. ఇక్కడ చూడండి ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ స్మాలర్ దెన్ ది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అన్నాడు. సో, మనకిక్కడ కిందన ఇమేజ్ ఇచ్చారండి ఒక ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్ కోసం. ఇక్కడ మనకి క్వెషన్ ఏమో ఇచ్చాడు? అంటే ఫస్ట్ ఆప్షన్ మనకి ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నాడు. ఇక్కడ గమనించారా? ఇన్సిడెంట్ రే అనేది ఐ డిగ్రీ చేస్తే, రిఫ్రాక్టివ్ రే అనేది సపోజ్ జీ అనుకోండి. ఇక్కడ క్లియర్‌గా మనకి ఇమేజ్‌లో ఏం కనిపిస్తుందంటే ఐ అనేది గ్రేటర్ థాన్ జీ. దీనికి ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే అండి, ఎప్పుడైతే లైట్ రే అనేది లైటర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి మూవ్ అవుతుందో, అప్పుడు లైట్ రే అనేది నార్మల్‌కి దగ్గరగా బెండ్ అవుతుందన్నమాట. ఎందుకు అంటే గ్లాస్‌కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎక్కువ. 1.53 కంపేర్డ్ టు ఎయిర్ అనమాట. ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంతండి? 1.00 సంథింగ్ అనమాట. సో, ఎప్పుడైతే గ్లాస్‌కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువుందో, లైట్ రే అనేది ఎక్కువగా బెండ్ అవుతుంది. ఆ బెండ్ అయ్యేది కూడా మనకి నార్మల్‌కి నార్మల్‌కి దగ్గరగా బెండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో, అప్పుడు మనకి ఆప్షన్ 1 ఏమవుతుంది ఇక్కడ? ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈస్ స్మాలర్ దెన్ ది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది రాంగ్ అవుతుందనమాట. ఇప్పుడు ఆప్షన్ 2 చూద్దామండి. ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈస్ గ్రేటర్ దెన్ ది యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అన్నాడు. బట్ యాక్చువల్‌గా లైట్ రే అనేది మనకి ఇప్పుడు ఇది థిక్ స్లాబ్ కదండీ గ్లాస్. ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఇది కొంత రిఫ్రాక్షన్ జరిగింది. బట్ ఎగ్జిట్ అవుతుంది కదా ఎమర్జెన్స్. సో, ఇక్కడ నార్మల్స్ చూసుకున్నామండి. 2 నార్మల్స్ వచ్చాయి. సో, వీటి యొక్క యాంగిల్స్ ఉంటాయి కదండీ! ఇవి యాంగిల్స్ ఈక్వల్ అవుతాయన్నమాట. ఈ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. మనకిక్కడ ఇమేజ్‌లో చూడొచ్చు మనం. యాంగిల్ ఐ అండ్ ఈ ఎమర్జెన్స్ యాంగిల్ ఈ అనుకోండి సపోజ్. ఈ 2 ఈక్వల్ అవుతున్నాయి. ఇక్కడ ఆప్షన్ 2 చూసారండి. ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈస్ గ్రేటర్ థాన్ ది యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అన్నాడు. సో, ఇది కూడా తప్పే. ఇకపోతే థర్డ్ వన్ చూద్దామండి. ది స్పీడ్ ఆఫ్ లైట్ డిక్రీజెస్ యాస్ ది లైట్ రే ఎంటర్స్ ఫ్రమ్ ఎయిర్ టు గ్లాస్ అన్నాడు. ఇది రైట్ అవుతుందండి. అంటే ఎప్పుడైతే లైట్ అనేది మనకి డెన్సర్ మీడియం గుండా పాస్ అవుతుందో, ఈ లైట్ రే పార్టికల్స్ ఉంటాయి కదా! ఇవి ఈ మీడియంలో ఉన్న పార్టికల్స్‌తో ఇంటరాక్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఇంటరాక్ట్ అయ్యిందో ఆటోమేటిక్‌గా లైట్ యొక్క స్పీడ్ అనేది తగ్గిపోతుందనమాట. సో, మనకి స్పీడ్ ఆఫ్ లైట్ డిక్రీజెస్ ఆఫ్ ది లైట్ రే ఎంటర్స్ ఫ్రమ్ ఎయిర్ టు గ్లాస్ అంటే రైట్ ఆప్షన్ అనమాట ఇది. ఇకపోతే ఆప్షన్ డి చూద్దామండి. ది ఇన్సిడెంట్ రే అండ్ ది ఎమర్జెంట్ రే ఆర్ పారలెల్ టు ఈచ్ అదర్. ఇప్పుడే కదండీ చెప్పుకున్నాం. ఇన్సిడెంట్ రే అనేది అండ్ ఎమర్జెంట్ రే అనేది పారలెల్ అని. సో, ఆప్షన్ 3 అండ్ 4 అనేవి రైట్ అవుతాయి. సో, ఇక్కడ ఆప్షన్స్ చూడండి 1, 4 రైట్ అన్నాడు. 1, 3 అలాగే ఆప్షన్ సి బోత్ 3 అండ్ 4. సో, ఇదండి మనకి ఆన్సర్ అవుతుంది.
సిక్స్త్ క్వెషన్ అండి. ఏమంటున్నాడు? సెలెక్ట్ ది కరెక్ట్ ఆప్షన్ రిగార్డింగ్ ది ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్ లేబుల్డ్ అసర్షన్ అండ్ రీజనింగ్ అంట. సో, అసర్షన్ ఏంటండి? సౌండ్ వేవ్స్ ఆర్ నాన్ మెకానికల్ వేవ్స్ అంట. ఇది తప్పండి. మనకేంటి సౌండ్ వేవ్స్ అనేవి మెకానికల్ వేవ్స్ అనమాట. సో, మెకానికల్ వేవ్స్‌కి మీడియం కావాలి. లైక్ సాలిడ్, ఎయిర్ ఆర్ లిక్విడ్. సో, మనకి మీడియం ఉంటేనే ఈ సౌండ్ అనేది ట్రావెల్ చేస్తుంది. సో, ఫస్ట్ అసర్షన్ అనేది మనకి రాంగ్ అయింది. రీజన్ చూడండి. సౌండ్ వేవ్స్ రిక్వైర్ ఎ మెటీరియల్ మీడియం ఫర్ దేర్ ప్రొపగేషన్. ఇప్పుడే చెప్పుకున్నాం. సౌండ్ వేవ్స్ అంటే మెకానికల్ వేవ్స్ అండ్ దే రిక్వైర్ మీడియం అని. సో, అసర్షన్ రాంగ్ బట్ రీజన్ అనేది రైట్. ఇక్కడ ఆప్షన్ ఏ చూడండి. అసర్షన్ ఈస్ ఫాల్స్ బట్ రీజన్ ఈస్ ట్రూ. సెవెంత్ క్వెషన్ అండి. ఇక్కడ ఏమంటున్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్‌లీ ఎక్స్‌ప్లెయిన్స్ వై గ్యాసెస్ కెన్ బి కంప్రెస్డ్ ఈజీలీ కంపేర్డ్ టు సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. ఏం లేదండి. మనకేమంటున్నారు? గ్యాసెస్ అనేవి ఎందుకు కంప్రెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ అన్నాడు. ఈ గ్యాసెస్, సాలిడ్స్, లిక్విడ్స్‌లో గ్యాసెస్ కనే వాటికి ఇంటర్‌మాలిక్యులర్ డిస్టెన్స్ ఉంటాయి కదండీ! చాలా ఎక్కువగా ఉంటాయి. గ్యాప్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సాలిడ్స్‌లో ది లీస్ట్ అనమాట. లిక్విడ్స్‌తో పోల్చుకుంటే సపోజ్ మోడరేట్ అనుకోండి. ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూద్దామండి. ఏమంటున్నాడు? గ్యాసెస్ హావ్ ఎ హై మాస్ అండ్ డెన్సిటీ. తప్పండి. గ్యాసెస్‌కి హై మాస్ అండ్ డెన్సిటీ ఉంటే అవి ఎయిర్‌లో ఉండవు. నేల మీద పడిపోతాయన్నమాట. ఇక ఆప్షన్ బి వచ్చి గ్యాసెస్ డు నాట్ ఆక్యుపై స్పేస్. ఎవరు చెప్పారండి? మనకిప్పుడు ఎల్‌పీజీ ఉంది. అంటే ఏంటిది? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. అంటే ఒక సిలిండర్‌ని అవి ఆక్యుపై చేస్తుంది కదండీ గ్యాస్ అనేది. లేదా పెర్ఫ్యూమ్ బాటిల్ ఉంది. పెర్ఫ్యూమ్‌లో కూడా ఉండేది గ్యాసే. కాకపోతే లిక్విడ్ ఫార్మ్‌లో ఉంటుందన్నమాట. సో, గ్యాసెస్ డు నాట్ ఆక్యుపై స్పేస్ అనేది రాంగ్. ఇంకా ఆప్షన్ సి చూద్దాం. గ్యాసెస్ హావ్ లూజ్లీ ప్యాక్డ్ పార్టికల్స్ విత్ ఇంటర్‌మాలిక్యులర్ ఫోర్స్. సో, ఎప్పుడైతే పార్టికల్‌కి మధ్యన డిఫరెన్స్ ఎక్కువుందో, మనం వాటిని కంప్రెస్ చేసినప్పుడు లూజ్లీ ప్యాక్డ్‌గా ఉన్న పార్టికల్స్‌ని టైట్‌లీ ప్యాక్డ్ చేస్తున్నాం. సో, ఆ రకంగా మనం కంప్రెషన్ చేస్తున్నాం అనమాట. సో, ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. అండ్ ఆప్షన్ డి చూద్దాం. గ్యాసెస్ హావ్ లో కైనెటిక్ ఎనర్జీ. ఇది ఫాల్స్ అనమాట. గ్యాసెస్‌కి హైయెస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుందండి. అందుకే అవి రాండమ్‌గా మూవ్ అవుతాయన్నమాట. క్వెషన్ నంబర్ 8 చూద్దామండి. ఏమంటున్నాడు? ఇన్ రీప్రొడక్టివ్ హెల్త్ ది ఎయిమ్ ఆఫ్ కాంట్రాసెప్షన్ అంట. ఇక్కడ కాంట్రాసెప్షన్ పిల్స్ అనేవి మనకి అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి. బేబీస్‌ని ఫార్మ్ చేయకుండా ఉండడానికి. ఓకే. సో, ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఏమంటాడు? టు హావ్ మోర్ బేబీస్. ఇప్పుడే కదండీ! బేబీస్ వద్దనుకుంటేనే కాంట్రాసెప్షన్ అని మెథడ్ అనేది మనం వాడుతామని. సో, ఆప్షన్ ఏ రాంగు. ఇక్కడ బి ఏంటి? టు మేక్ బేబీస్ హెల్తీ. బేబీసే ఫార్మ్ అవ్వకపోతే హెల్తీ బేబీస్ ఎక్కడి నుంచి వస్తారు? అండ్ సి టు ప్రివెంట్ అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్. ఇది రైట్ ఆన్సర్ అంటున్నారు. ఆప్షన్ డి. ఇక్కడ ఏమంటున్నారు? టు మేక్ ట్విన్ బేబీస్ అంట. బేబీస్ ఫార్మ్ అవ్వకపోతే ట్విన్ బేబీస్ ఎక్కడి నుంచి వస్తారండి? సో, ఆప్షన్ డి అనేది కూడా రాంగ్ అనమాట. నైన్త్ క్వెషన్ అండి. ఏమంటున్నారు? వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ డయామీటర్ ఆఫ్ ది సర్క్యులర్ అవుట్‌లైన్ ఆఫ్ ఎ స్పెరికల్ లెన్స్ కాల్డ్ అంటున్నాడు. ఇక్కడ ఆప్షన్స్ చూద్దామండి. ఇప్పుడు మనకి స్పెరికల్ లెన్స్ ఉంది. ఓకే. ఫోకల్ లెంగ్త్ అంటున్నాడు. ఫోకల్ లెంగ్త్ అంటే ఏంటండి? ఇప్పుడు రేస్ అనేది పాస్ అవుతుంది లెన్స్ గుండా. ఈ రేస్ అనేవి ఒక దగ్గర కన్వర్జ్ అవుతాయన్నమాట. ఈ కన్వర్జ్ అయ్యే పాయింట్ నుండి ఈ ఆప్టికల్ యొక్క సెంటర్ ఉంటుంది కదండీ! దీన్నే ఫోకల్ లెంగ్త్ అంటాం. ఓకే. అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది 2 టైమ్స్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ అనమాట. ఓకే. ఇక ఆప్షన్ సి వచ్చేసి ఆప్టికల్ సెంటర్ అండి. ఇది ఈ పార్ట్ ఏదైతే లెన్స్‌కి సెంటర్‌లో ఉంటుందో అదే ఆప్టికల్ సెంటర్ అనమాట. సో, మనకి 3 కాదని తెలుస్తుంది. వాట్ ఈస్ ది ఎఫెక్టివ్ డయామీటర్ ఆఫ్ ది సర్క్యులర్ అవుట్‌లైన్ అంటే అది అపర్చర్ అవుతుందండి. అంటే ఈ డయామీటర్ ఉంది చూసారా? దీన్ని అపర్చర్ అంటారు. లెన్స్ యొక్క ఎఫెక్టివ్ డయామీటర్‌ని మనం అపర్చర్ అంటారనమాట. సో, ఇక్కడ 10థ్ క్వెషన్ చూద్దామండి. ఏ బుల్లెట్ ఆఫ్ స్మాల్ మాస్ అండ్ హై వెలాసిటీ కెన్ పెనెట్రేట్ ఎ టార్గెట్ డీపర్ దెన్ ఎ హెవీ స్టోన్ థ్రోన్ ఎట్ ది సేమ్ స్పీడ్ బికాస్ అన్నాడు. సో, ఇక్కడ చూడండి. బుల్లెట్‌కి తక్కువ మాస్ అంట. కానీ హై వెలాసిటీ అంట. స్టోన్‌కి మాస్ ఎక్కువ. వెలాసిటీ తక్కువ. మనకి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా తెలుసు కదా! ½ mv².
సో, ఇక్కడ బుల్లెట్‌కి తక్కువ మాస్ ఉన్న దీని యొక్క వెలాసిటీ అనేది హై అని చెప్పాడు. సో, ఆటోమేటిక్‌గా కైనెటిక్ ఎనర్జీ అనేది హై ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ అనేది హై ఉంటే పెనిట్రేషన్ కూడా హైయే ఉంటుందిగా. సో, మనకి ఆప్షన్స్ చూసుకుందాం. ఇది స్మాల్ ఇన్ సైజ్ అనేది కాదు. ఇట్ హాస్ లో ఇనర్షియా అన్నాడు. అంతే కదండీ! ఇప్పుడు మాస్ అనేది తక్కువ. అంటే ఇనర్షియా అనేది కూడా తక్కువ. ఓకే. ఇనర్షియా తక్కువ అయినప్పటికీ దీని యొక్క వెలాసిటీ ఎక్కువ కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ. సో, ఇది రాసుకుంటాం. అండ్ ఆప్షన్ సి చూడండి. ఇట్ హాస్ గ్రేటర్ మాస్ అన్నాడు. ఇప్పుడే ఇచ్చాడు కదండీ క్వెషన్‌లో. అదే స్మాల్ మాస్ అని. సో, గ్రేటర్ మాస్ అని ఎలా చెప్తాం మనం? అండ్ ఆప్షన్ డి వచ్చేసి ఇట్ ఈస్ షార్ప్ అన్నాడు. షార్ప్ అనేది మనకిక్కడ మెన్షన్ చేయలేదు. 11థ్ క్వెషన్ అండి. ఏమంటున్నాడు? ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ వెన్ ఎ బాడీ ఈస్ ఇమ్మర్స్డ్ ఇన్ ఎ ఫ్లూయిడ్ ఇట్ ఎక్స్‌పీరియన్సెస్. ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందండి? ఒక ఆబ్జెక్ట్‌ని మనం వాటర్‌లో ముంచినప్పుడు ఆటోమేటిక్‌గా బాడీ మీద ఒక అప్‌వర్డ్ థ్రస్ట్ అనేది యాక్ట్ చేస్తుంది. ఈ అప్‌వర్డ్ థ్రస్ట్ అనేది మనకి బయాన్సీ. అండ్ ఈ అప్‌వర్డ్ ఫోర్స్ అనేది ఈక్వల్ టు ది వాటర్. అంటే ఇప్పుడు మనకు చూడండి. ఈ ఫోర్స్ ఉంది కదా! ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎప్పుడైతే మనకి డిప్ చేసామో, ఈ డిప్ చేసినప్పుడు కొంత వాటర్ బయటకి పోతుందనమాట. ఈ పోయిన వాటర్ యొక్క వెయిట్‌కి ఈ ఫోర్స్ అనేది ఈక్వల్ అవుతుందని చెప్తున్నాడు మన ఆర్కిమిడీస్. క్వెషన్ నంబర్ 12 చూడండి. ఏమంటున్నారు? ది ప్లాంట్ సెల్ వాల్ ఈస్ ప్రైమర్లీ కంపోజ్డ్ ఆఫ్ అంట. మనకు తెలుసు కదండీ! ప్లాంట్ సెల్ వాల్ అనేది సెల్యులోజ్‌తో కంపోజ్ అవుతుందనమాట. ఓకే. ఇక్కడ మనకి ఆప్షన్స్ చూస్తే సుబ్రిన్ అన్నాడు. ఇది ఒక కాంపౌండ్ అండి. ఈ కాంపౌండ్ ఏం చేస్తుందంటే సెల్స్‌ని వాటర్ ప్రూఫ్ చేస్తుందండి సెల్స్‌ని. ఈ సుబ్రిన్ కాంపౌండ్ అనేది. ఇకపోతే ఆప్షన్ 2 సెల్యులోజ్. మనం ఇప్పుడే చెప్పుకున్నాం. సెల్యులోజ్ అనేది మనకి సెల్ వాల్స్‌లో ఫార్మ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందని. ఇకపోతే ఆప్షన్ సి చూస్తే ఇది ఫంగస్ ఉంటుంది కదండీ! ఫంగస్ సెల్ వాల్ అనేది ఈ చైటిన్‌తో ఫార్మ్ అవుతుంది. ఇక ఆప్షన్ డీకొస్తే ఎన్ ఎసిటైల్ గ్లూకోసమైన్. ఈ ఎన్ ఎసిటైల్ గ్లూకోసమైన్ అనేది ఇంగ్రీడియెంట్ అనేది. దేనికి? ఈ చైటిన్‌కి. సో, మనం ఆప్షన్ డి అనేది రైట్ ఆప్షన్ కింద తీసుకుంటాం. 13థ్ క్వెషన్ అండి. ఏమంటున్నారు? వై డస్ గ్రోత్ ఇన్ ప్లాంట్స్ అక్కర్ ఓన్లీ ఇన్ స్పెసిఫిక్ రీజన్స్. మనకిక్కడ చూడండి గ్రోత్ ఇన్ ప్లాంట్స్ అక్కర్ అంటున్నాడు. గ్రోత్ జరగాలంటే మనకి మెరిస్మాటిక్ టిష్యూస్ ఉండాలి. ఓకే. ఈ మెరిస్మాటిక్ టిష్యూస్ అనేవి ప్లాంట్ మొత్తంలో మనకి ఉండదండి. ఈ మెరిస్మాటిక్ టిష్యూస్ అనేవి 3 టైప్స్ అండి. ఒకటేంటి ఎపికల్, 2 లేటరల్, 3 ఇంటర్ క్యాలరీ. ఈ ఇంటర్ క్యాలరీని మనం ఇంటర్నోడ్ కూడా అనొచ్చు. సో, ఎపికల్ అనేది టిప్స్‌లో ఉంటదండి. ఇక్కడ టిప్ ఉంది చూసారా? ఇక్కడ ఎపికల్ మెరిస్టెమ్ అనమాట. ఇది యాక్చువల్‌గా మెజారిటీ గ్రోత్‌కి ఈ ఎపికల్ మెరిస్టెమ్ అనేది కారణం అనమాట. ఇకపోతే ఇంటర్ క్యాలరీ నోడ్ అనేది నోడ్‌కి మధ్యన ఉన్న లెంత్ ఉంటది చూసారా? దీన్ని ఇంటర్ నోడల్ డిస్టెన్స్ అనమాట. ఈ గ్రోత్‌ని చూసుకోవడానికి మనం ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్ అనేది ప్లే చేస్తుందనమాట. ఒక మేజర్ రోల్ అనేది. ఇకపోతే ఈ లేటరల్ మెరిస్టెమ్ అనేది మనకి ట్రంక్ ట్రంక్ పార్ట్ అంటాం కదండీ! ఇదంటే స్టెమ్ యొక్క డయామీటర్. ఇది పెరగడానికి మనకి లేటరల్ మెరిస్టెమ్ అనేది హెల్ప్ అవుతుంది. సో, ఇక్కడ ఆప్షన్ డి చూడండి. ఏమన్నారు? మెరిస్టెమటిక్ టిష్యూ ఈస్ లొకేటెడ్ ఓన్లీ ఇన్ స్పెసిఫిక్ రీజన్స్. ఇప్పుడు చెప్పుకున్నాం కదండీ! అన్ని పార్ట్స్‌లోనూ మనకి ఉండదని. క్వెషన్ నంబర్ 14 అండి. ఏమంటున్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఆర్ నాట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ లార్జ్ డ్యామ్స్ అంట. యాక్చువల్‌గా ఇప్పుడు డ్యామ్స్ అనేవి కొండల మధ్యలో మనకి జనరల్‌గా కనిపిస్తాయండి. అంటే నేరో పార్ట్‌లోను లేదా జార్జెస్‌లోను మనకి ఈ డ్యామ్స్ అనేవి కన్‌స్ట్రక్ట్ చేస్తారు. అండ్ ఎప్పుడైతే మనకి డ్యామ్ కన్‌స్ట్రక్ట్ చేశారో, మనకి డ్యామ్స్ అనేవి ఏం చేస్తాయి మనకి వాటర్ రిజర్వాయర్ కింద యాక్ట్ చేస్తాయి. సో, ఎప్పుడైతే ఇక్కడ వాటర్ లెవెల్ పెరుగుతుందో, ఈ ఏరియా అంతటా కూడా సబ్మర్జ్ అవుతుంది. సో, మనకి చుట్టుపక్కల ఏవైతే విలేజెస్ ఉంటాయో, ఈ విలేజెస్ అనేవి కూడా సబ్మర్జ్ అవుతాయి. సో, విలేజెసే కాదు, ఇక్కడ ఉండే ఫ్లోరా అండ్ ఫౌనా అనేది కూడా డెస్ట్రాయ్ అవుతుంది. సో, మనం ఫ్లోరా చూసుకుందాం. ఫ్లోరా అంటే ప్లాంట్స్ అండ్ ట్రీసే కదండీ! సో, కాన్సిక్వెన్స్ ఏంటి? ఫ్లోరా అండ్ ఫౌనా పోతుందంటే డీఫారెస్టేషన్ అవుతున్నట్టేగా ఇండైరెక్ట్‌గా. సో, ఆప్షన్ ఏ డీఫారెస్టేషన్ అవుతుంది. సో, ఇది కాన్సిక్వెన్సే. కానీ ఇక్కడ నాట్ కాన్సిక్వెన్స్ అన్నాడు. ఇకపోతే ఆప్షన్ సి చూద్దామండి. ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అంట. ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఒక డ్యామ్ బిల్డ్ చేసినప్పుడు
అక్కడ ఉన్న విలేజర్స్‌ని రీలొకేట్ చేయాలి. రీలొకేషన్‌కి మనం ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాలి. కొన్నిసార్లు డబ్బులు ప్రొవైడ్ చేయరండి గవర్నమెంట్. అంటే వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తది. సో, ఇది ఎకనామిక్ ప్రాబ్లమ్స్‌కి లీడ్ చేస్తుంది. అలాగే సోషల్ ప్రాబ్లమ్స్ అన్నాడు ఆప్షన్ డి. సోషల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే పీపుల్ ఒక పొజిషన్ నుంచి ఇంకో ప్లేస్‌కి మైగ్రేట్ అవ్వాలి. సో, మైగ్రేట్ అయినప్పుడు అలా మైగ్రేట్ అయినప్పుడు వాళ్ళ యొక్క ఐడెంటిటీని, కల్చరల్ వాల్యూస్‌ని వాళ్ళు లాస్ అవుతారండి. సో, అవే సోషల్ ప్రాబ్లమ్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో, ఇకపోతే ఇక్కడ ఎఫారెస్టేషన్ అన్నాడు. డ్యామ్స్ కన్‌స్ట్రక్షన్ చేయడం వల్ల డీఫారెస్టేషన్ అవుతదంటే, మళ్ళీ ఎఫారెస్టేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎఫారెస్టేషన్ అంటే ఏంటి? ప్లాంటింగ్ ఆఫ్ ట్రీస్ అనమాట. మనం మనం ట్రీస్ అనేవి ప్లాంట్ చేయం కదండీ! డ్యామ్ కన్‌స్ట్రక్షన్ అయినప్పుడు. సో, ఎఫారెస్టేషన్ అనేది నాట్ ఏ కాన్సీక్వెన్స్ అనమాట. సో, ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. 15థ్ క్వెషన్ అండి. ఏమంటున్నాడు? ఎథనాల్ ఆన్ హీటింగ్ ఎట్ 443 కెల్విన్ ఇన్ ఎక్సెస్ కాన్సంట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గివ్స్ ఈథీన్ అంట. ది కెమికల్ చేంజ్ టేకింగ్ ప్లేస్ అన్నాడు. ఇక్కడ చూడండి ఎథనాల్ అన్నాడు. CH3CH2OH దీన్ని 443 కెల్విన్ దగ్గర కాన్సంట్రేటెడ్ H2SO4తో మిక్స్ చేస్తే మనకేం ఫార్మ్ అవుతుందన్నాడు? ఈథీన్ ఫార్మ్ అవుతుందంట. ఈథీన్ ఫార్మ్‌లో ఏంటి? CH2 CH2 అనుకోండి. అంటే ఇది ఈథీనే గదా! సో, ఈథీన్ ఫార్మ్ అయింది. ఇక్కడ మీరు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఎన్నున్నాయి హైడ్రోజన్స్ అనేవి మనకి మొత్తం 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఇంకా 2 హైడ్రోజన్ మిగిలిపోయాయి. ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉంది. ఇక్కడ లేదు. సో, ఇక్కడ ప్లేస్ చేయండి. అంటే మనకిక్కడ ఎప్పుడైతే ఇథనాల్ అనేది 443 కెల్విన్ దగ్గర మనం కాన్సంట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్‌తో మిక్స్ చేస్తామో, మనకి ఈథీన్ ప్లస్ హైడ్రోజన్ ఫార్మ్ అయింది. అంటే ఈ ఇథనాల్ అనే కాంపౌండ్ నుంచి మనం వాటర్‌ని రిమూవ్ చేస్తున్నాం. వాటర్‌ని రిమూవ్ చేయడం అంటే ఏంటండి? డీహైడ్రేషనే కదా! సో, ఆప్షన్ బి చూడండి. డీహైడ్రేషన్ అన్నాడు. 16థ్ క్వెషన్ చూద్దామండి. ఏమంటున్నారు ఇక్కడ? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ ఈస్ కాజ్డ్ బై బాక్టీరియా అన్నాడు. హెచ్ఐవి అనేది సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజే. కానీ హెచ్ఐవి అనేది వైరస్ వల్ల వస్తుంది. బాక్టీరియా వల్ల కాదు. సో, ఆప్షన్ ఏ అనేది రాంగ్ అనుకుంటున్నాం. ఇకపోతే టైఫాయిడ్ అండి. టైఫాయిడ్ అనేది సాల్మోనెల్లా టైఫీ బాక్టీరియా వల్ల వస్తుంది. కానీ ఇది సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ కాదు. ఇకపోతే వాట్స్ అండి. వాట్స్ అంటే ఏం లేదు. మొటిమలు అంటామండి. స్కిన్ మీద వస్తుంది. ఇది ఒక వైరస్ వల్ల వస్తుంది. వైరస్ పేరేంటి? పపిమోలా వైరస్. ఇకపోతే ఆప్షన్ డి మిగిలిందండి. దీన్ని గొనోరియా అన్నారు. గొనోరియా అనేది సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ అండి. సో, ఆప్షన్ డి అనేది మనకి రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 17 చూడండి. ఏమంటున్నారు? వాట్ హ్యాపెన్స్ వెన్ ఎ పెండులమ్ బాబ్ స్వింగ్స్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్ టు ఎక్స్‌ట్రీమ్ పొజిషన్ అంట. ఇప్పుడు మనం ఒక యాంకర్ పాయింట్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఒక స్ట్రింగ్ లాగి దీనికి బాబ్ అటాచ్ చేసాం. ఇప్పుడు బాబ్‌ని మనం టు అండ్ ఫ్రో మోషన్‌కి చేయడానికి మనం పుష్ చేసాం. ఈ పార్ట్ అనేది మనకి మెయిన్ పొజిషన్. సో, ఇక్కడ ఈ బాటమ్ పొజిషన్‌ని మనం మెయిన్ పొజిషన్ అంటామండి. అలాగే ఈ 2 పొజిషన్స్‌ని మనం ఎక్స్‌ట్రీమ్ పొజిషన్స్ అంటాము. సో, ఎప్పుడైతే బాబ్ అనేది ఈ ఎక్స్‌ట్రీమ్ టు ఎక్స్‌ట్రీమ్ పొజిషన్‌కి మూవ్ అవుతుందో, మనకిక్కడ ఈ ఎక్స్‌ట్రీమ్ పొజిషన్‌కొచ్చేసరికి ఇక్కడ మనకి హైట్ యాడ్ అవుతుందండి. సో, ఎప్పుడైతే హైట్ యాడ్ అయిందంటే, ఒక ఎక్స్‌ట్రీమ్ పొజిషన్ దగ్గర బాబ్‌కి పొటెన్షియల్ ఎనర్జీ అనేది మాక్సిమమ్‌గా ఉంటుంది. అండ్ కైనెటిక్ ఎనర్జీ అనేది 0 ఉంటుంది. నియర్ టు 0 ఆర్ 0. ఎందుకు అంటే, ఎప్పుడైతే బాబ్ అనేది మీన్ టు ఎక్స్‌ట్రీమ్‌కొచ్చిందో, దీని యొక్క వెలాసిటీ అనేది ర్యాపిడ్‌గా డిక్రీజ్ అవుతూ వస్తుందనమాట. సో, వెలాసిటీ అనేది ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా తెలుసు. హాఫ్ ఎంవీ స్క్వేర్. సో, వెలాసిటీ అనేది 0 అయితే కైనెటిక్ ఎనర్జీ 0. సో, ఇక్కడ మనకు ఆప్షన్స్ చూద్దాం. పొటెన్షియల్ ఇక్కడ ఏమన్నాడు మనకి క్వెషన్ మళ్ళీ చూద్దామండి. వాట్ హ్యాపెన్స్ వెన్ ఎ పెండులమ్ బాబ్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్ టు ఎక్స్‌ట్రీమ్ పొజిషన్ అన్నాడు. ఇక్కడ మీన్ నుంచి ఎక్స్‌ట్రీమ్‌కొచ్చేటప్పుడు వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో, కైనెటిక్ ఎనర్జీ 0 అవుతుంది ఆర్ రెడ్యూస్ అవుతుంది. అలాగే ఎక్స్‌ట్రీమ్‌కొచ్చేటప్పుడు హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే కదండీ ఆప్షన్ ఏ అనేది. పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నాడు. ఆబ్వియస్‌లీ. కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. ఆబ్వియస్‌లీ. సో, ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 18 చూద్దామండి.
ఏమంటున్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వెషన్స్ ఆఫ్ మోషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ఎ పార్టికల్ అన్నాడు. ఇక్కడ ఇది ఫార్ములా చూడండి. v అంటే ఫైనల్ వెలాసిటీ, u అంటే ఇనిషియల్ వెలాసిటీ, a అంటే యాక్సిలరేషన్, s అంటే డిస్టెన్స్. సో మనకి క్వెషన్ ఏంటి? ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ దట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది ఫైనల్ వెలాసిటీ అన్నాడు. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ అనేది మెన్షన్ చేశాడు. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్. ఇక్కడ చూడండి, v అనేది ఫైనల్ వెలాసిటీ, ఇది ఆప్షన్ రాంగ్. ఇక్కడ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ఎట్ స్క్వేర్ అన్నాడు. ఇది డిస్టెన్స్ కనుక్కోవడానికి మనకు బాగా పనికొస్తుంది. ఇక్కడ మనకి ఈ ఫార్ములాలో ఫైనల్ వెలాసిటీ v అనేది మెన్షన్ చేయలేదు. సో ఆప్షన్ సి అనేది మనం సెలెక్ట్ చేయొచ్చు. ఇకపోతే ఆప్షన్ డి చూడండి, v ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ at అన్నాడు. ఇక్కడ కూడా మనకి ఫైనల్ వెలాసిటీని మెన్షన్ చేశాడు. బట్ మనకి ఫైనల్ వెలాసిటీని మెన్షన్ చేయలేని ఫార్ములా కావాలి. సో ఆప్షన్ ఏబిడి అనేది రాంగ్ అనుకుంటాం. ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా మనం సి అనేది సెలెక్ట్ చేసుకున్నాం. 19th క్వశ్చన్ అండి. ఏమంటున్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ ఐడెంటిఫైస్ అన్ ఎలిమెంట్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఏ మాలిక్యూల్ ఇన్ నేచర్ అంట. ఇక్కడ చూడండి, మాలిక్యూల్ అనేది కాంబినేషన్ ఆఫ్ 2 ఆర్ మోర్ ఆటమ్స్ అనమాట. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే హైడ్రోజన్ అనేది డయాటమిక్, అంటే H2 రూపంలో ఉంటుంది. అయోడిన్ అనేది I2, ఇది కూడా డయాటమిక్ నేచర్లోనే ఉంటుంది. క్లోరిన్ అనేది కూడా డయాటమిక్ నేచర్లో ఉంటుంది. అక్కడికి హీలియం మాత్రమే మోనోయాటమిక్గా ఉంటుంది. ఎందుకు మోనోయాటమిక్గా ఉంటుంది? ఇది డూప్లెట్ అనేది సాటిస్ఫై చేస్తుంది, అంటే 2 ఎలక్ట్రాన్స్, అంటే ఇది ఒక స్టేబుల్ కాన్ఫిగరేషన్ అనమాట. సో హీలియంకి మిగతా ఎలిమెంట్స్తో కలవాల్సిన పని లేదు. సో ఇది మోనోయాటమిక్ ఇన్ నేచర్. మోనోయాటమిక్స్ని మనం మాలిక్యూల్స్ అంటామా? అనం. సో హీలియం అనేది మనం ఇక్కడ ఆన్సర్ కింద చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 20 అండి. ఏమంటున్నాడు క్వశ్చన్ నెంబర్ 20లో? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ది ప్రాసెస్ ఇన్ విచ్ అబ్జార్బ్డ్ సబ్స్టెన్స్ ఫ్రమ్ ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ టు డిఫరెంట్ ఆర్గన్స్ వేర్ దే ఆర్ యూజ్డ్ టు బిల్డ్ కాంప్లెక్స్ సబ్స్టెన్స్ అన్నాడు. ఇక్కడ గమనించండి, ఆప్షన్స్ చూద్దాం మన ముందు. ఏమన్నాడు? ఆప్షన్ ఏ ట్రాన్స్పిరేషన్. ట్రాన్స్పిరేషన్ అనేది మనకి ప్లాంట్స్లో జరుగుతుంది. మనం ఇక్కడ ఎలిమెంటరీ క్యానల్ అని మెన్షన్ చేశాడు కదండి, అంటే ఇది యానిమల్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అనుకోండి. సో ప్లాంట్స్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తున్నాం. లేకపోతే బి, డైజెషన్ అనేది బ్రేక్ డౌన్ చేస్తుందండి, మనం తీసుకున్న ఫుడ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. బట్ ఇక్కడ అబ్జార్ప్షన్ గురించి మాట్లాడుతున్నాడు, అంటే డైజెషన్ అనేది బిఫోర్ అబ్జార్ప్షన్ అనమాట. ఎసిమిలేషన్ అండి, ఇది ఒకసారి హోల్డ్లో పెట్టండి. లేకపోతే ఆప్షన్ డి చూడండి, ఫోటోసిన్సిస్ అనేది కూడా ప్లాంట్స్లోనే జరుగుతుంది. సో మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తాం. సో మిగిలింది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది కదా. సో ఎసిమిలేషన్ అంటే ఏం లేదండి, ఎసిమిలేషన్ అనేది అబ్జార్ప్షన్ అనమాట. ఏమి అబ్జర్వ్ చేస్తుంది? ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేస్తుంది. అండ్ ఆ అబ్జర్వ్ అయిన సబ్స్టెన్స్ అనేది మనకి డిఫరెంట్ ఆర్గన్స్కి సెండ్ చేయడానికి ఈ ఎసిమిలేషన్ ప్రాసెస్ అనేది హెల్ప్ అవుతుంది. హైడ్రోకార్బన్స్. క్వశ్చన్ నెంబర్ 21 అండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 21 ఏం అడుగుతున్నాడు? ఇన్ ది కంటెక్స్ట్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ వాట్ 21 క్యారెక్టరైజెస్ ఏ బ్రాంచ్డ్ చైన్ అని అడిగాడు. ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్ని మనం ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా చేద్దామండి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూద్దాం. ఏమంటున్నాడండి? కార్బన్ ఐటమ్స్ ఆర్ బాండెడ్ టు 4 డిఫరెంట్ ఐటమ్స్ అంట. యాక్చువల్గా హైడ్రోకార్బన్స్ అంటే కార్బన్, హైడ్రోజన్ ఇవే ఎక్కువగా ఉండాలి. బట్ ఇక్కడ మనకి ఏమంటున్నాడు? కార్బన్ ఐటమ్స్ ఆర్ బాండెడ్ టు 4 డిఫరెంట్ ఐటమ్స్ అంట. మనకేమనుకున్నాం? కార్బన్ అండ్ హైడ్రోజన్ మాత్రమే ప్రైమరీగా ప్రెజెంట్ అవ్వాలి. సో 4 డిఫరెంట్ ఐటమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో ఆప్షన్ డి అనేది మనం కన్సిడర్ చేసుకోకూడదు. సో ఇది రాంగ్ అవుతుంది. ఇకపోతే ఆప్షన్ సి అండి, కార్బన్ ఆటమ్స్ ఫార్మ్డ్ ఏ క్లోజ్డ్ రింగ్ స్ట్రక్చర్ అంట. క్లోజ్డ్ రింగ్ స్ట్రక్చర్ అంటే సైక్లిక్ కాంపౌండ్స్కి బ్రాంచ్డ్ కాంపౌండ్స్కి చాలా వేరియేషన్ ఉంటుంది. అండ్ మనం ఇక్కడ బ్రాంచ్ చైన్ అనేది మెన్షన్ చేశాడు. సో సైక్లిక్ అనే దానికి చోటే లేదు. సో ఆప్షన్ సి అనేది కూడా రాంగ్ అవుతుంది. ఇకపోతే కార్బన్ ఆటమ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ కంటిన్యూస్ స్టేట్ అన్నాడు. అంటే మనకు అడిగింది బ్రాంచ్డ్ చైన్. సో ఆప్షన్ బి అనేది కూడా రాంగ్ అని చెప్పుకుంటాం మనం. సో ఇక మిగిలిపోయిన ఆప్షన్ అనేది మనం రైట్గా కన్సిడర్ చేస్తాం. 22nd క్వశ్చన్ అండి. 22nd క్వశ్చన్ ఏమంటున్నాడు? విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఇక్కడ గమనించండి, ఆప్షన్ ఏ వచ్చేసి ఆల్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్ ఆర్ యూజ్డ్ టు చెక్ ది ఎస్టిక్ ఆర్ బేసిక్ నేచర్ ఆఫ్ ఏ కాంపౌండ్ అన్నాడు. ఇది రైట్ అండి. అండ్ ఇక్కడ ఆల్ ఫ్యాక్టరీ ఈ వర్డ్ స్మెల్కి రిలేటెడ్.
అండ్ ఈ ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ ఏంటంటే, మనం ఎసిడిక్ సొల్యూషన్‌కి యాడ్ చేసినప్పుడు ఈ ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ ఉన్నాయి కదండీ! వీటి యొక్క స్మెల్ అనేది రిటైన్ అవుతుందనమాట. ఆర్ రిమైన్స్. కానీ ఎప్పుడైతే బేసెస్‌కి ఈ ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ యాడ్ చేస్తామో, వాటి యొక్క స్మెల్ అనేది పోతుంది. అంటే ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ ఉన్నాయి చూసారండి? ఎగ్జాంపుల్స్ ఏంటి? ఆనియన్స్ ఉంటాయి, వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, క్లోవ్ ఆయిల్ ఉంటుంది అండ్ మెనీ మోర్. అయితే ఈ యొక్క ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్‌లో మనకు ఆనియన్స్ అనేది లీస్ట్ ఎక్స్‌పెన్సివ్ అండ్ వెనిల్లా అనేది హైయెస్ట్ ఎక్స్‌పెన్సివ్. ఎందుకంటే వెనిల్లా స్పైస్ అనేది వరల్డ్‌లోనే సెకండ్ ఎక్స్‌పెన్సివ్ స్పైస్ అనమాట. సో, మనకి ఆప్షన్ బి చూడండి. క్లోవ్ ఆయిల్ ఏదైనా ఆల్ఫాక్టరీ ఇండికేటర్ అన్నాడు. ఇది కూడా రైటే అవుతుంది. ఇకపోతే ఆప్షన్ సి క్లోవ్ ఆయిల్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ది ప్యూరిటీ ఆఫ్ ఎనీ కాంపౌండ్. కాదండి. క్లోవ్ ఆయిల్ అనేది మనకి ఆ కాంపౌండ్ అనేది బేసా, యాసిడా అనేది మాత్రమే చెప్పడానికి వర్క్ అవుతుంది. ఏదైనా ఆల్ఫాక్టరీ ఇండికేటర్. కానీ ప్యూరిటీని మెజర్ చేయలేదు. సో, మనకిక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఏ అండ్ బి ఓన్లీ. 23 క్వెషన్ అండి. ఏమంటున్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ ప్యూరిఫైడ్ బై డిస్టిలేషన్. ఇక్కడ మనకి డిస్టిలేషన్ అనేది ఇదొక సెపరేషన్ ప్రాసెస్ అండి. ఈ సెపరేషన్ ప్రాసెస్‌లో మనం బాయిలింగ్ పాయింట్స్‌ని యూజ్ చేసుకొని మిక్చర్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని సెపరేట్ చేస్తాం. అండ్ ఇక్కడ చూడండి జింక్‌కి ఉన్న బాయిలింగ్ పాయింట్ అనేది 907 డిగ్రీస్ సెంటీగ్రేడ్ మాత్రమే. సో, మనం ఎప్పుడైతే డిస్టిలేషన్ ప్రాసెస్‌లో హీట్ చేస్తామో జింక్ అనేది దానిలో ఉన్న ఇంప్యూరిటీస్ నుండి తక్కువ బాయిలింగ్ పాయింట్ కదండీ! సో, దానివల్ల తక్కువ బాయిలింగ్ పాయింట్ ద్వారా మనకి రిమూవ్ అవుతుందనమాట. అండ్ ఈ మిగతా ఆప్షన్స్ ఉన్నాయి కదండీ! బి, సి, డి కాపర్, ఐరన్, సిల్వర్ వీటికి బాయిలింగ్ పాయింట్ అనేది 16, 17 డిగ్రీస్ ఉంటదండి. సో, వీటిని మనం డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా మనం రిమూవ్ చెయ్యలేం. మనం వీటికి ఎలక్ట్రాలిసిస్ మెథడ్ వాడుతామనమాట. అండ్ ఈ ఎలక్ట్రాలిసిస్ మెథడ్ ద్వారా వీటి యొక్క ప్యూరిటీ అనేది 99.9% వరకు మనం పొందొచ్చు. 24th క్వెషన్ అండి. 24th క్వెషన్ ఏం చెప్తున్నాడు? వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఫార్మ్ వెన్ ఈథీన్ రియాక్ట్స్ విత్ బ్రోమిన్ అన్నాడు. ఈథీన్ అంటే మనకు తెలిసిందే కదండీ! ఇదొక అన్‌సాచురేటెడ్ కాంపౌండ్ అనమాట. సో, ఈ ఈథీన్‌కి మనం ఎప్పుడైతే బ్రోమిన్‌ని యాడ్ చేసామో మనకిది 1,2-డైబ్రోమో మీథేన్‌ని ఫార్మ్ చేస్తుంది. సో, మనకిక్కడ ఈ బ్రోమిన్ అనేది మనకి సాచురేటెడ్ కాంపౌండా? అన్‌సాచురేటెడ్ కాంపౌండా? అని తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ బ్రోమిన్‌ని మనం అన్‌సాచురేటెడ్ కాంపౌండ్‌కి యాడ్ చేసామో ఈ బ్రోమిన్‌కుండే కలర్ చేంజ్ వస్తుంది. సో, బ్రోమిన్‌ని అన్‌సాచురేటెడ్ కాంపౌండ్‌కి యాడ్ చేసినప్పుడు బ్రోమిన్‌కుండే డిస్టింగ్విష్డ్ ఏం కలర్ ఉంటుందండి దీనికి? రెడ్డిష్ బ్రౌన్ ఉంటుంది కదా! ఈ రెడ్డిష్ బ్రౌన్ అనేది ఎప్పుడైతే అన్‌సాచురేటెడ్ కాంపౌండ్‌తో మిక్స్ అయిందో డిసపియర్ అయిపోతుందండి. సో, దాని ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. ఈ యొక్క కాంపౌండ్ దేనికైతే మనం బ్రోమిన్ యాడ్ చేసామో అది సాచురేటెడా? అన్‌సాచురేటెడా? అనేది తెలుస్తుంది. అండ్ మనకు తెలిసిందే సాచురేటెడ్ అంటే సి సింగిల్ బాండ్స్ ఉంటాయి మధ్యన. అండ్ అన్‌సాచురేటెడ్ అంటే సికి మధ్యన డబుల్ బాండ్ లేదా సికి మధ్యన ట్రిపుల్ బాండ్ ఉంటుంది. 25th క్వెషన్ అండి. ఏమంటున్నాడు ఇక్కడ? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్. ఇక్కడ క్వెషన్ చూడండి. క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ అన్నాడు. క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ అన్నా, ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ అన్నా మెటీరియల్ ప్రాపర్టీస్ మీద డిపెండ్ అవుతుంది. ఈ ఇంట్రిన్సిక్ ప్రాపర్టీస్ ఏముంటాయి? డెన్సిటీ ఉండొచ్చు. బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. రెసిస్టివిటీ కూడా ఉంటుంది. మనం చదువుకున్నాం కదండీ ఫార్ములా R=ρl/A. ఇక్కడ లెంత్, ఏరియా అనేది ఇంట్రిన్సిక్ ప్రాపర్టీస్ కాదు. కానీ రెసిస్టివిటీ, ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ అనేది ముందు వీడియోలో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం.
సో, ఇక్కడ ఆప్షన్స్ చూద్దామండి. రెసిస్టెన్స్ అన్నాడు. ఇది ఒక మెథడ్ అండి. వోల్టేజ్ అనేది కూడా అండ్ కరెంట్ అనేది కూడా ఇవి మెథడ్స్ అనమాట. బట్ రెసిస్టివిటీ ఇదొక ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ అనమాట. సో, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అవుతుందండి. థాంక్ యూ.